బ్రీచ్ జరిగింది, కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది, మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి డియర్ Danakishore, following our letter dated 19 December which content requirements still unaddressed from your side, FEO has no option but to formally notify you pursuant to section 23.1 of the schedule 2 of the agreement that MANUD department is in material breach of our agreement due to failure to pay a significant amount of fees. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు వినండి దయచేసి. ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, మీరు కట్టలేదు అంటే మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో 5 అక్టోబర్ 11 అక్టోబర్ ఇందాక నేను చెప్పిన 55 కోట్లు అవి ముట్టినాయి, ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి, కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో FE is entitled to terminate the agreement effective immediately. We ask you to remedy the above breach by no later than close of business 26 December 2023. ఇంకో 4 రోజులు సమయం ఇస్తున్నాము, మీరు చేయగలిగితే చేయండి, సాల్వేజ్ చేయండి అని చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది, లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. అంటే 55 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకున్నారు, ఇన్లేలు పెట్టినారు, ఆన్లైన్లు పెట్టిన అనేది సన్నాస్ మాటలు మాట్లాడుతున్నారో అంతా ఫాల్తూ మాటలు, లత్కోర్ మాటలు అని స్పష్టంగా ఫార్ములా ఇవాళ లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి, మన MANUD సెక్రటరీ గారికి పంపిన లేఖ. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను మీకు BCCI, ICC అట్లాగే ఇక్కడ కూడా FMSCI, FIA అని ఉంటాయి. వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ICCకి BCCI కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు IPL వాళ్ళు కూడా BCCIకి డబ్బులు కట్టాలి, అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి, FMSCIకి FIAకి డబ్బులు కట్టాలి, కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. దానికి ఒక 74 లక్షల రూపాయలు కట్టారు. కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, ఇది మీరు చూడాలి, ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత FIA వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు FMSCIకి పంపించేసారు. రేస్ క్యాన్సిల్ అయింది, ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి 74 లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించిగో ఆ ఈమెయిల్ ఇది FIA నుంచి FMSCIకి పైసలు పంపించేసారు వాపస్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు. వీళ్ళు ఇప్పటికి 20 సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు, బాబు ఈ పైసలు వాపస్ తీసుకో, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సమాధానం లేదు. ఎందుకు ఇదంతా ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే, ఏదో జరిగింది. ఏం జరిగింది ఇందులో? నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుందంటే ACB అట, ACB కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు, లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది మా వాళ్ళకు తెలవాలి, ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినరో వాళ్ళకి తెలవాలి. See, let me ask you, you guys should know this. This is a straightforward equation. HMDA అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది, అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్క బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. RBI ఇంకో BI అన్ని BIల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు HMDA, మాకు HMDA యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు, ఇట్ ఈస్ ఏ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ ఎవడు నమ్మడు వీళ్ళను,
ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్, ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. నేను అనేదల్లా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే కేసు వీళ్ళేదో పెట్టిరు, ఇవాళ ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేసినారు తెలుసా, ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది, ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తేల్చండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు, మాంట్రియాల్ ఇది మీరు చూడండి, మాంట్రియాల్లో కూడా ఇట్లే రేస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 million లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు, ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇదేది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు, ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు, 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి FMSCI దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, ఎక్కడిది నాకైతే అర్థమవుతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇందులో ACB అట, ACB అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ACB ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? నేను అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. నరేందర్ మీద, లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు. సరే 37 రోజులు కొట్లాడి 37వ రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు. మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులం. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లత్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు, లీగల్గానే కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు ఇస్తా, కాపీలు చూసుకోండి. రేపు ACB అడిగితే వాళ్ళకదే ఇస్తా, పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళకదే ఇస్తా, కోర్టులో కూడా గివే ఇస్తా. బరాబర్ చెప్తున్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో, తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు, అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. మా ఎంబడి ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు, మీకు తెలుసు. అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితిమి, మూసి లూటీ గురించి మాట్లాడబడితిమి, మరి మీరు చేస్తున్న అరాచకాలు, మీ అన్నదమ్ములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తుమి, నీ అదానీతో మీ వాళ్ళు అంటగాగుతున్న విధానం, మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితే కోహినూర్ హోటల్లో, ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపుమంట ఉంటుంది. మేము అర్థం చేసుకోగలుగుతాను ఈ బాధ. కానీ ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, తప్పకుండా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చూపెట్టిన అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ. మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్, యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఈ. మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే, ఎవరెవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి. తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అందులో ఒక చిన్న అంకం. దానికి 55 కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు, పెద్ద లెక్క కాదు. కాబట్టి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఇల్లేదో కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఆ 55 కోట్లు ముట్టినాయి, మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా ఈ వాళ్ళు నీకు ఉత్తరం రాసిండ్రు. ఆ లెటర్ నిమ్మింగట్టు ఉంది, మీకు ఇస్తాను. అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి తీసుకో, నువ్వు వాపస్ 74 లక్షలు 75 లక్షలు అని చెప్పి FMSCI వాళ్ళు నీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు, నీ సెక్రటరీని అడుగుతున్నారు. అది కూడా మీరు చెప్తలేరు. అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు, అది కూడా నువ్వు చెప్తలేవు. ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చినా నువ్వు అంటున్నావు. అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీద వేసిండ్రు. మరి ఫార్ములా ఈతో నువ్వు కేసేస్తే, వాళ్ళ మీద కూడా కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా? ఇంత ఫ్రివలస్ కేసు, ఎంత హౌలా అయినా, ఎంత హౌలా ప్రభుత్వం ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాఫింగ్ స్టాక్ కాదా ప్రపంచవ్యాప్తంగా? విల్ దిస్ నాట్ బ్రింగ్ ఇంటర్నేషనల్ షేమ్ టు ఇండియా? అసలు వీళ్ళకు మోటార్ స్పోర్ట్స్ అంటేనే తెలియదు, మూర్ఖులు, రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అని అనుకోరా? ప్రపంచంలో నవ్వుకోరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను కోరేది, కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయకు. ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణను, దివాలా తెలంగాణ అని మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు. మేము భయపడం, లీగల్గా ఎదుర్కొంటాం. మా పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుంది, న్యాయపరంగా ఏమేం చేయాలో వాళ్ళు చేస్తారు.
మీతో నేను కోరేది, మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం. మేము ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనలు చెప్తాం, ప్రజాస్వామిక పద్ధతిలోనే ఉంటాం తప్ప ఉద్యమాన్నే ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళం. పొరపాటున కూడా